కాలంలో చూసినట్లయితే నోవాహు తన భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు మాత్రమే ఎత్తబడ్డారు. రక్షణ అనే ఓడలు వీరు మాత్రమే ఉన్నారు. మిగతా వారందరూ కూడా ఇష్టానుసారం జీవిస్తూ, వ్యభిచరిస్తూ, దొంగతనాలు చేస్తూ, బూతులాడుతూ, ఇష్టానుసారంగా లోకాశలు మునిగిపోయారు. ఈ కుటుంబం మాత్రము ప్రార్థన పూర్వకంగా దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తున్న నిందారహితులుగా ఉన్నారు. మరి ఏ పాపంలో కూడా పడిపోకుండా వారి యొక్క జీవితాన్ని కాపాడుకుంటున్నారండి. ఈ కాలంలో చూసినట్లయితే అత్తాకోడల మధ్య అసమాధానము, అత్తాకోడల మధ్యలో విభేదాలు. మరి నోవాహు భార్య అత్త కోడళ్ళ మధ్యలో చిన్న చిన్న చికాకులైన ఏమైనా వెంటనే సమాధానకరముతో ప్రార్థన పూర్వకంగా ఉన్నారు. వారి కుటుంబంలో నిత్యం ప్రార్థన ఉంది. వారి కుటుంబంలో నిత్యము వాక్యాన్ని అనుసరించి జీవితం ఉంది. వారి కుటుంబంలో నిత్యము కూడా దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా లోబడే వారంగా ఉన్నారు. కాబట్టి అత్తా కోడల మధ్య ఎలాంటి విభేదాలు లేవండి. రూతు చూసినట్లయితే తన అత్తను హత్తుకొని జీవించింది. నీ దేవుడే నా దేవుడు. ఓర్ప మాత్రము ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఓర్ప జీవితంలో జరిగినది ఏది కూడా అక్కడ రాయబడలేదు. కానీ రూతు అత్తను అంటిపెట్టి జీవించుకున్న కాలంలో అవన్నీ రాయబడేది. తను ఎంతైతే ప్రేమ చూపిందో అంతకంటే దీవెన పొందుతుంది. తను పరిగే ఏరుకున్న ఆ యొక్క పొలానికి యజమానురాలైందండి. నీ ఒకవేళ అత్తగా ఉండి పెత్తనం చెల్లిస్తుంటే క్రీస్తు బిడ్డగా నువ్వు అనపడదు. ఒక కోడలుగా ఉండి నా అత్తమామ మాట వింటాను. ఒకవేళ నీవు ఇష్టానుసారంగా జీవిస్తే క్రీస్తు ప్రేమ నీలో లేదు. మీరు ఎత్తబడ గుంపులో ఉండు. నేను కుటుంబ సమేతంగా ఎత్తబడాలి, రక్షణ ఓడాలో ఉండాలంటే సమాధానకరమైన జీవితం కలుగుతూ క్రీస్తు ప్రేమతో నింపబడి వాక్య ప్రకారం నడుస్తూ ఆయన ఎత్తబడ గుంపులో ఆ ఎత్తపరచుదుం గాక. క్రైస్తలాడు.